హలో గాయ్స్, మా చిన్నోడికైతే క్యాన్లో తీయించుకొని మొత్తం బాటిల్స్ అన్నీ అయిపోయాయి. యాంటీబయాటిక్స్ అయితే ఇంటికి వచ్చాము. వాడికైతే మళ్ళీ ఎన్ని సిరప్లు ఇచ్చారు. నెబులైజేషన్ కూడా కొంచెం అది సరిగా వర్క్ అవ్వట్లేదు. బట్ ప్రస్తుతానికి కొత్తది కూడా ఆర్డర్ పెట్టాము. వాడైతే మంచిగా నిద్రపోతున్నాడు. ఆ టైంలో నేను వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఆ మునక్కాయలు ఏంటంటారు, ఇంకా పొద్దున కోసమని నైటే కొలిచి పెట్టుకుందాం అనేసి తీసి పెట్టాను. మళ్ళీ మర్చిపోతాను అనేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. టక్కున ఇంట్లో ఉన్న వాటితో రసం చేసి అన్నం కూడా చేశాను. మా బుడ్డోడికి అయితే ముంగదాల రైస్ అయితే చేయడానికి నానపెట్టాను. వాళ్ళు లేచేలోపు చేసేస్తానండి. సో ఇలా మా ఆయన వచ్చేలోపు చేద్దామని, ఎందుకంటే 3 days నుంచి మేము హాస్పిటల్ ఫుడ్ అయితే తింటూ వచ్చినాము. ఇంట్లో ఏదో ఒకటి ఈరోజు కూడా చేయకపోతే ఏం బాగుంటుంది అనేసి ఇంట్లో అన్నం చేసి రసం చేశాను వేడి వేడిగా. కానీ ఏం చేస్తామండి, మా ఆయనకైతే రసం అయితే నచ్చలేదంట. ఇల్లు అంతా చాలా మెస్సీగా ఉండింది. ఎందుకంటే మేము సడన్గా నైట్ 11:30కి వెళ్ళడం వల్ల ఇంట్లో అన్నం కూర అన్నీ పాసిపోయాయి అనమాట. వాసన వచ్చేసింది, చెత్త ఉండింది ఇల్లంతా. సో ఇంకా ఇప్పుడు కొన్నిలే మార్నింగ్ చేసుకుందాం అనేసి మార్నింగ్ కోసం అయితే మునక్కాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాడు. మా చిన్నోడు ఇంకా పడుకొని ఉన్నాడు. ఇంకా మా చిన్నోడు లేచేలోపు మా ఆయన అయితే వచ్చాడు. మా ఆయన అన్నం తినేసి మా చిన్నోడికి కూడా తినిపిస్తున్నాడు. ఇక నేను ఆ టైంలో కూడా తినేసాను. వాడు మంచిగా ఆడుకుంటున్నాడులే అనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.